సాకేత్, వాట్ ఆర్ యూ కుకింగ్? ఇందాక రాజు గారు మంచి కర్రీ చేశారు. అవును. సోనీ ఏమో మంచి పలావ్ చేసింది. మరి నంచుకోవడానికి సమ్ స్టార్టర్ ఉంటే బాగుంటుంది కదా. ఓ పాలక్ ఫింగర్స్ చేద్దామని. ఓ ఆలు ఫింగర్స్ లాగా పాలక్ ఫింగర్స్. లేదు, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మీ 10+10 20 ఫింగర్స్ కి పాలక్ ఇలా పెట్టి మాకు ఈ రెసిపీ నచ్చలేదు. నచ్చిందా నీకు? ఓకే, మరి పాలక్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. ఇవి పాలక్ ఫింగర్స్ అన్నమాట. సో మనం ఆల్రెడీ ఉడకపెట్టేసి బాగా ముద్ద చేసుకున్నాం. ఆలు రెడీగా ఉంది. ఓకే, దాంట్లో తురిమేసిన పాలక్, సన్నగా తరిగేసిన పాలక్. అప్పుడప్పుడు అది పడదన్నమాట, మనకు కొంచెం గట్టిగా అందుకే ఆ పక్కన స్పూన్లు అన్ని పెట్టాం, వాటితో వేసుకోవచ్చుగా చక్కగా. తురిమిన అల్లం, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. మొత్తం వేసిగలవు చేసేస్తున్నాడు, నువ్వు చెప్పక. వద్దన్నా, నేను తినాలి. నీకు అసలే రసమలై కారంగా ఉంటుంది. వేసేసుకొని దీనిలో మైదా పిండి. ఓకే, మైదా పిండి అప్పుడప్పుడు అలా పడదు అనమాట గిన్నెలోంచి, అందుకని స్పూన్ చూసావా, నేను అప్పుడే చెప్పా స్పూన్ వాడి సాకేత్ అని, వాడాల్సి వచ్చింది. అప్పుడు స్పూన్ తోనే అలా మైదా పిండిని వేసుకోవాలన్నమాట. కార్న్ ఫ్లోర్, దాన్ని కూడా స్పూన్ తోనే వేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే అది కూడా మనకున్నాయి కాబట్టి. ఇది వాళ్ళు డైరెక్ట్ గా వేసుకోవచ్చు, అది లేదు. సో ఇది బ్రెడ్ పౌడర్. ఓకే, బ్రెడ్ పౌడర్ ని కూడా మన ఫింగర్స్ కరకరలాడుతూ రావడానికి. ఓకే, నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. దాని తర్వాత సరిపడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బహుశా మీ ఎవరి ఇళ్లలో ఉండకపోవచ్చు. అవునా, ఏంటా ఇంగ్రీడియంట్? ఇది ఉప్పు. దాని వల్ల ఏం జరుగుతుంది? ఉప్పగా అవుతుంది. ఉప్పగా అవుతుందా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఇది మనకి? మరి అరుదుగా దొరుకుతుంది అన్నారు. దీన్ని మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇంపోర్ట్ చేయించుకోవాలి వేరే దేశాల నుంచి. నువ్వు అంటూ ఎంత వేస్తున్నావు తెలుసా? బీపీలు వచ్చేస్తాయి మాకు. అట్లాంటిక్, ఆర్క్టిక్ సర్కిల్ ఈ ప్లేసెస్ లో దొరుకుతుంది. పెప్పర్ కొంచెం అలా. అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ చిల్లీ కూడా. దీన్ని వేసేసుకొని కలిపేసుకోవడం. ఓకే, హ్యాపీగా. సాకేత్, నువ్వు రీసెంట్ గా పాడిన పాట ఏది? జవాన్ మూవీలో ఒక పాట పాడాను, సాయిధరం తేజ్ గారిది. ఓకే, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. అండ్ దానికంటే ముందు నా కొబ్బరి మట్ట మూవీలో పాడాను, సంపూర్ణేష్ పాడాను. అండ్ ఓం నమో వెంకటేశాయ మనం 3000 ఎపిసోడ్ ప్రమోషనల్ ఎపిసోడ్ చేసుకున్నాం. ఎంత బాగా జరిగింది కదా, చాలా బాగా జరిగింది. సో మరి ఇప్పుడు నువ్వు మా కోసం ఏం పాట పాడతావు? ఇది మా అన్న చెల్లి ఎపిసోడ్ కాబట్టి నేను ఒక పాట డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేస్తున్నాను కాదు, కరెక్ట్ యువర్ సెంటెన్స్. లేదండి, డిమాండ్ చేయొచ్చండి. ఎప్పుడు నేను డిమాండ్ కదా చేస్తుంది. ఆ డిమాండ్ లో ప్రేమ ఉండాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, గుండెలోంచి వచ్చిందన్న. సరే ఫస్ట్ సాంగ్ ఏంటి? అమ్మ అన్న పాడిన పాటల్లోనే ద్వారకా సినిమా నుండి జంతర్ మంతర్ పాట నాకు చాలా ఇష్టం. సో నాకు కూడా చాలా చాలా ఇష్టం. మంచి ఫాస్ట్ బీట్ కదా, సూపర్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ అది. టంగ్ ట్విస్టర్ అన్నమాట, చాలా సార్లు పోతుంది. పర్వాలేదు, ఈ రోజు పోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది మా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పటికి మా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎప్పుడు రా ఎవడికి వాడే అర్థం కాని మనిషి పెద్ద డ్రామా, నట్ను నిజమో అసలు తెలియని లైఫ్ ఏవో హంగామా, పడుతూ లేస్తూ దేని కొరకు ఉరుకులు పరుగులు మా అమ్మ, అవసరందో లేదో తెలియని దాని వెంట అరచీకట్లోన బాణమేసే వేట, కష్టమైన నష్టమైన నమ్మకాల మీద మనిషాడే ఆట. బాగుంది సాకేత్, సూపర్ గా పాడావు నువ్వు కూడా. సూపర్ ఎక్స్పెరిమెంటల్ కంపోజిషన్. ఇంత మంచి పాట, ఇంత ట్రికీ సాంగ్ నాతో పాడించినందుకు కార్తిక్. ఓకే, కార్తిక్ అన్న అంటే సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ సాకేత్ అండి. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నా ఫస్ట్ సాంగ్ ఇచ్చిన సాయి కార్తిక్ గారు, ఆల్సో నోన్ యాస్ సాయి కార్తిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ పాడాను. సో ఇప్పుడు నువ్వు బుల్లెట్స్ చేస్తూ ఇద్దరు కలిపి ఆ పాట పాడతారు. దానికంటే ముందు సో ఇలా కలిపేసుకున్నాక రెడీ అయిపోయిన తర్వాత చక్కగా దీన్ని తగినంత చేతిలోకి తీసుకొని ఇలా బుల్లెట్స్ చేసుకోవాలి, చేయొచ్చు.
సో అలా ఫింగర్స్ లో చేస్తూ నువ్వు అందులో ఇవి ఫస్ట్ బుల్లెట్స్ అయ్యాక ఫింగర్స్ ఎప్పుడు అవుతాయో నేను చెప్తా. వెయిట్ చేయాలి, వెయిట్ చేద్దాం. సరే నువ్వు అలా చేస్తూ ఉండు, పాట మీరు స్టార్ట్ చేయండి. చాక్లెట్ చిన్నది, జూలియట్ పిల్లది, మ్యాగ్నెట్ కళ్ళతోటి లాగేస్తున్నది. ఫేవరెట్ తుంటరి, అందమైన అల్లరి, హటు హటు బాణాలేస్తే హాయిగుంటది. మనసుకు మనసిలా ఫ్రెండ్ అవుతున్నది, నీకు నాకు ప్రేమలో కందకం అంది ఆల్రెడీ. మహు 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 తెరా సెల్ఫీ రాజా, బేబీ తూ హీ మేరీ స్పైసీ రోజా. తూ హీ మేరా సెల్ఫీ రాజా, బేబీ మహు 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 తెరా స్పైసీ రోజా. సూపర్. సో మీ ఇద్దరు కలిపి పాడిన పాట అన్నమాట. ఫస్ట్ సాంగ్ అది. నీకు ఫస్ట్ కమర్షియల్ సాంగ్. తనలో నీకు బాగా నచ్చేది ఏంటి సాకేత్? నాకు సోనీలో అన్నిట్లోకి నచ్చే క్వాలిటీ ఏంటంటే తన కన్సర్న్ ఫర్ పీపుల్. ఓకే. అండ్ ఇంకో క్వాలిటీ నేను ఇప్పుడు నేర్చుకుంటున్న క్వాలిటీ ఏంటంటే లౌక్యం. నాకు అస్సలు లేదు అది. అంటే ఈ రెండు ఎక్కడి నుంచి మ్యాచ్ అయ్యాయని అడగచ్చు. కన్సర్న్ ఫర్ పీపుల్ ఉంటే లౌక్యం ఎక్కడి నుంచి వస్తుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నడిపించే క్వాలిటీ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ దానికే ఉంది, మా నాన్నకంటే ఎక్కువ. మరి కంప్లైంట్ ఏంటి? ప్రతి చిన్న దానికి కళ్ళల్లో రెడీగా ఉంటాయండి. వి హావ్ దిస్ రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం? దీన్ని ఇలా ప్లేట్ లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో బౌల్ లో కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. సో అక్కడ స్పూన్ వాటర్ బ్యాటర్, వాటర్ తో బ్యాటర్. సో అందులో డిప్ చేసి వేసుకోవడానికి. నీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా సాకేత్ లో? ఇప్పుడు ఆలోచించలేదు, ఆలోచిస్తాను. అదే బాగా నచ్చేది చెప్పు. ఎందుకు రాఖీ రోజు ఎందుకులే నచ్చింది కానీ నచ్చేది చెప్పు. ఆబ్వియస్లీ లవ్ ఫర్ మీ, ఇంకా కేర్ ఫర్ మీ, యాజ్ వెల్ యాజ్ మా అన్నలో అన్నిటికంటే నాకు ఇష్టమైనది ఏంటంటే నన్ను చూసుకోవడమే కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా ఓన్ బ్రదర్ లా ట్రీట్ చేస్తాడు. నేను నా నుండి కాదు, వాళ్ళే అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా సాకేత్ అన్న ఉన్నాడు ఓకే అలా నా బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా నాలాగే ట్రీట్ చేస్తాడు. అండ్ అదే కాకుండా నన్ను అర్థం చేసుకుంటాడు. మా ఇద్దరికి ఉన్నంత మా ఏదో ఇక్కడి నుంచి ఆ బ్రెయిన్ కి ఈ బ్రెయిన్ కి ఏదో ఎక్స్టర్నల్ కనెక్షన్ ఉన్నట్టు మా ఇద్దరు సింక్ అలా ఉంటుంది. సో ఈ బుల్లెట్స్ ని కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసి ఇమ్మీడియట్ గా బ్రెడ్ పౌడర్ లో అలా రోల్ చేసేసి కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవడం. సూపర్. నువ్వు ఇంత బాగా ఎప్పుడు నేర్చుకున్నావు సాకేత్ వంటలు? నేను కూడా రాజు గారిని బాగా ఫాలో అవుతాను. అలా చూస్తుంటేనే తినాలని కదా. నీకు అసలు రెడీగా ఉంటాయే. సరే మొత్తానికి పాలక్ ఫింగర్స్ కూడా వేడివేడిగా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ ఫింగర్స్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పాలకూర, అల్లం, పచ్చిమిరపకాయలు, మైదా, కార్న్ ఫ్లోర్, రెడ్ పౌడర్, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఫింగర్స్ లా చేసి కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ ఫింగర్స్ రెడీ. సో మరి ఇప్పుడు సాకేత్ రెడీ చేసిన పాలక్ ఫింగర్స్ ఫస్ట్ గీతా ట్రై చేస్తా. నేనా? చక్కగా చాలా సాఫ్ట్ గా బాగా చేసావు. పర్లేదమ్మా, నాన్న అనిపించుకున్నావు. ఒక 1 minute నేను అవైలబుల్ లేనండి. చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఆ పాలక్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. యా. సో దీనికి ఏదైనా ఒక టిప్ ఉంటే అలా 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 వెళ్ళిపోతాయి. సాకేత్ కాబోయే వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే రాబోయే వైఫ్, సాకేత్ కి అంటే మీకు వంట రాదని చెప్పేసి అసలు ఫీల్ అవ్వక్కర్లేదు. బెస్ట్ షెఫ్ ఇక్కడ ఉన్నాడు. నేను ఇచ్చేసా, ఇక్కడ మేము అభిరుచి స్టాంప్ వేసి పంపించేస్తున్నాము. అస్సలు వంటలు నేర్చుకోద్దమ్మా, సాకేత్ బెస్ట్ షెఫ్ అనమాట. ఓకే, ఫింగర్స్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
సీజనల్ గా దొరికే రకరకాల ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. నేరేడు పండు కూడా అలాంటిదే. నేరేడు పండు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహులకు చాలా మంచిది. అలాగే ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ నేరేడు రసం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్త శుద్ధి జరగడమే కాకుండా రక్త వృద్ధి కూడా జరుగుతుంది.